హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మదిలో నీవే ప్రియా పార్ట్ 13. ఏం మాట్లాడుతున్నావు? మా బావ నన్ను చూసుకోవడం ఏంటి? హాస్పిటల్ బిల్ క్లియర్ చేయడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు అంటూ ఆశ్చర్యంగా తన ఫ్రెండ్ వైపు చూస్తూ అడుగుతుంది అన్వి. అన్విని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుండి ఇప్పటిదాకా జరిగినవన్నీ ఏది వదలకుండా చెప్తుంది అన్వి ఫ్రెండ్. అన్వి ఆశ్చర్యపోతుంది, మరలా సైలెంట్ అయిపోతుంది. మీ బావ కూడా మంచివాడేనే అంటుంది అన్వితో. మా బావ చెడ్డవాడని నేను ఎప్పుడూ చెప్పలేదే నీకు. మా బావ చాలా చాలా మంచివాడు, కానీ నాకే ఆ చెయ్యి అందుకునే అదృష్టం లేదు. ఈ జన్మలో ఆ అదృష్టం మా అక్కది. వచ్చే జన్మలో అయినా నాకు ఆ అదృష్టం రాసిపెట్టి ఉందో లేదో అంటుంది ఆలోచిస్తూ అన్వి. తను అలా అన్నదో లేదో అర్ణవ్ నుండి కాల్ వస్తుంది అన్వి మొబైల్కి. అన్వి షాక్గా తన ఫ్రెండ్ వైపు చూస్తుంది. తను నవ్వుతూ లిఫ్ట్ చేయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది పని ఉండడంతో. హలో అంటుంది అన్వి కాల్ లిఫ్ట్ చేసి. ఎలా ఉన్నావు అన్వి అంటాడు అర్ణవ్. తన ప్రాణంలో ప్రాణంగా అయిపోయిన తన బావ గొంతు విని కంటి నిండా నీటితో సైలెంట్ అయిపోతుంది. అన్వి అని మరలా పిలవగానే కళ్ళు తెరుచుకొని, ఆ బావా, నేను బాగానే ఉన్నాను, పర్వాలేదు అని చెప్తుంది. డ్రైవింగ్ కేర్ఫుల్గా చేయాలి, మరోసారి ఇలా జరగకూడదు, ఓకేనా అంటాడు అర్ణవ్. అర్ణవ్ మాటల్ని మంత్రముక్తిలా వింటూ అలాగే అంటుంది అన్వి. మీ అక్క మాట్లాడుతుందట అంటూ ఫోన్ అమృతకిస్తాడు అర్ణవ్. ఇంకొద్దిసేపు మాట్లాడవచ్చు కదా బావా అనుకుంటుంది అన్వి మనసులో. అమృత ఫోన్ తీసుకొని, ఎలా ఉన్నావురా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు, నీ గొంతు వినేదాకా ప్రాణం పోయింది తెలుసా అంటూ ఏడ్చేస్తుంది. అర్ణవ్ ఓదారుస్తూ ఉంటాడు. అమృత బాధపడుతుంటే అన్వి కూడా బాధగానే ఉంటుంది. అక్క, ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వకు, ఈసారి జాగ్రత్తగా ఉంటానులే అంటుంది. కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది అన్వి. రోజులు గడుస్తూ ఉంటాయి. అన్వి తొందరగానే కోలుకుంటుంది. రోజు అమృత కాల్ చేస్తూనే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో అర్ణవ్ని మాత్రం ఒక ఆలోచన అస్సలు వదలడం లేదు. నార్మల్గా మన సోల్మేట్కి కానీ మన ప్రాణమైన వారికి కానీ ఏదైనా ప్రమాదం జరుగుతుంటే మన మనసు సంకేతాలు అందిస్తుంది కదా. అలాంటిది అన్వికి జరిగిన యాక్సిడెంట్ తన కళ్ళకు కట్టినట్లుగా కల్లో ఎలా కనిపించింది అనేదే ఆలోచన. కాలక్రమేణా మరలా అంతా నార్మల్ అయిపోతుంది. ప్రస్తుతం అర్ణవ్ మొబైల్ మోగడంతో గతం తాలూకు ఆలోచనల నుండి మరలా బయటికి వస్తాడు. వదిలి వెళ్ళిన అమృత ఫోటోని చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఉదయాన్నే కిషోర్ కాల్ చేస్తాడు అన్వికి. తన తండ్రి మనసు తనకి తన తండ్రికి తన మనసు పూర్తిగా తెలుసు. అందుకే తన తండ్రి ఎందుకు కాల్ చేస్తున్నాడో ఈజీగా ఒక అంచనాకు వచ్చేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది అన్వి. త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి చిన్న తల్లి అంటాడు చిరుకోపంగా ఇంకా బాధగా. నిన్న అర్ణవ్ని రెచ్చగొట్టి తను తన చేత చెంపదెబ్బలు తిని మరీ తన తల్లిదండ్రుల చెంతకు చేర్చింది అని తన తండ్రికి తెలిసిపోయింది. మామనే చెప్పాడని అర్థమవుతుంది అన్వికి. నవ్వేస్తుంది అందంగా అన్వి. ఇప్పుడు నేనేమైనా జోక్ వేశానా అంటాడు కిషోర్ కోపంగా. లేదు నాన్న, ఈ మాటలకి నవ్వొచ్చింది. ఎందుకు నాన్న నేనంటే అంత ప్రేమ నీకు? వచ్చే జన్మలో కూడా నీ కూతురి ప్లేస్ నాదే అంటుంది నవ్వేస్తూ. కిషోర్ కోపం అంతా ఎటో ఎగిరిపోతుంది. అన్వి చిరునవ్వు తన మాటలు వినగానే. ఎందుకురా వాడి చేత అలా చెంపదెబ్బలు తింటావు? నువ్వు బాధపడిన ప్రతిసారి ఈ తండ్రి ప్రాణం విలవిల్లాడిపోతుంది అంటాడు బాధగా. అన్వి కూడా బాధగా అనిపిస్తుంది. నిజమే, తను తన తండ్రి గురించి ఆలోచించటం లేదు. సారీ నాన్న అంటుంది సిన్సియర్గా. కిషోర్ చిన్నగా నవ్వుతాడు. పోనీలేరా, నువ్వు చేసే పనిలో నీకు ఆనందం దొరికితే నేను కూడా హ్యాపీగానే ఉంటాను అంటాడు. నవ్వేస్తుంది అన్వి. ఏరా, ఈ వారం ఇంటికి వస్తావుగా?
నాన్న తప్పకుండా వస్తాను అంటుంది అన్వి. కొద్దిసేపు మాట్లాడి కాల్ పెట్టేస్తుంది. తర్వాత రోజు ఆఫీస్కి చేరుకుంటుంది అన్వి. ఇంకా అర్ణవ్ రాలేదు. అమ్మయ్యా అనుకుంటుంది. తన క్యాబిన్ వైపు చూసి, అమ్మో, ఎలాగైనా ఈరోజు బావ కనపడకుండా తప్పించుకొని తిరగాలి. లేకపోతే నిన్న నేను చేసిన దానికి నన్ను టార్చర్ పెడతాడు. ఏం చేయాలి అనుకుంటూ అప్పుడే శేఖర్ లోపలికి వెళ్ళడంతో వెంటనే తన వెనకే వెళ్తుంది క్యాబిన్కి. ఉదయాన్నే తన క్యాబిన్కి వచ్చిన అన్వి చూసి ఆశ్చర్యపోతాడు శేఖర్. ఏంటిరా ఉదయాన్నే ఇలా వచ్చావు? మీ సార్ రాలేదా అంటాడు నవ్వుతూ. ఊరుకో మామ, నాకు టెన్షన్ పుడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఇప్పుడు ఎంత టార్చర్ పెడతాడో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అన్వి. శేఖర్ అన్వి మాటలకు నవ్వుతూ తననే చూస్తూ ఉంటాడు. అన్వికి ఆలోచించగా ఒక ఉపాయం తడుతుంది. మామ, ఒక హెల్ప్ చేయవా అంటూ అడుగుతుంది. చెప్పుమా, నీకోసం ఏదైనా చేస్తాను అంటాడు మనస్ఫూర్తిగా. ఈరోజు నేను నా ప్లేస్కి వెళ్ళను మామ. బావకి ఈరోజు నీకు వర్క్ ఎక్కువ ఉందని, నాకు నీ దగ్గరే వర్క్ ఇచ్చానని చెప్పి ఇక్కడే కూర్చోబెట్టుకో అని చెప్తుంది. శేఖర్ గట్టిగా నవ్వేస్తాడు. అలాగే చెప్తాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వాడు అర్ణవ్ అంటాడు చిన్నగా నవ్వుతూ. తన మాటలు అన్వికి బాగా అర్థమవుతాయి. ట్రై చేద్దాం మామ అంటుంది కళ్ళు చిన్నగా చేసి. సరే కానివ్వు అంటూ తనకు వర్క్ ఇచ్చి తన క్యాబిన్లోనే కూర్చోబెడతాడు శేఖర్. కొద్దిసేపటికి అర్ణవ్ ఆఫీస్కి వస్తాడు. వస్తూనే అన్వి ప్లేస్ వైపు చూసుకుంటూ వెళ్తాడు. తను కనపడకపోవడంతో చూసుకుంటూ వెళ్తాడు. క్యాబిన్లోకి వెళ్ళి కొద్దిసేపు అయిన తర్వాత మరలా ఫుటేజ్లో చెక్ చేస్తాడు. అయినా అన్వి కనపడకపోవడంతో ఈ రాక్షసి ఎక్కడా? ఈరోజు చుక్కలు చూపిద్దాము అంటే కనిపించడం లేదు. భయపడి లీవ్ పెట్టిందా ఏంటి అనుకుంటూ బెల్ కొట్టి బాయ్ని పిలిచి అన్వి వచ్చిందా అంటూ అడుగుతాడు. వచ్చారు సార్, ఇంత క్రితం శేఖర్ సార్ క్యాబిన్ వైపు వెళ్తుంటే చూశాను అంటూ చెప్తాడు వినయంగా. అది విని క్షణం ఆలోచించగానే విషయం మొత్తం అర్థమవుతుంది అర్ణవ్కి. వెంటనే శేఖర్కి కాల్ చేస్తాడు. మొబైల్లో స్క్రోల్ అవుతున్న అర్ణవ్ నెంబర్ చూసి తనకి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని వర్క్ చేస్తున్న అన్విని చూసి ఒక నిట్టూర్పు విడుస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు శేఖర్. డాడ్, అన్వి మీ దగ్గరుందా అంటూ అడుగుతాడు అర్ణవ్. శేఖర్ అన్వి వైపు చూస్తాడు. అర్ణవ్ గొంతు విని భయంగా ఫోన్ వైపు, శేఖర్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండవలసిన అన్వి అక్కడెందుకుంది? అన్వి అలానే వింటూ ఉంటుంది. టెన్షన్తో చెమటలు పడుతూ ఉంటాయి. నాకు ఈరోజు చాలా వర్క్ ఉంది నాన్న, అందుకే అన్విని పిలిపించాను. తను ఈరోజు ఇక్కడ చేసుకుంటుందిలే, ఈరోజుకి మేనేజ్ చేసుకో అంటాడు శేఖర్. అన్వి మొహంలోకి చిరునవ్వు వచ్చి చేరుతుంది. శేఖర్ మరో మాటకు తాపివ్వకుండా కాల్ కట్ చేస్తాడు. థ్యాంక్స్ మామా, అమ్మయ్య, ఈరోజు తప్పించుకోవచ్చు అంటుంది అన్వి. శేఖర్ నవ్వుతూ వర్క్ చేస్తూ ఉంటాడు. అర్ణవ్కి అన్వి ప్లాన్ మొత్తం అర్థమవుతుంది. ఈరోజు తను టార్చర్ పెడతాడు అని అర్థమయ్యి తప్పించుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళిందని అర్థమవుతుంది. వెంటనే ఒక ఈవిల్ స్మైల్ వస్తుంది అర్ణవ్ ఫేస్లో. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు, ఎలా నా దగ్గరికి రావో నేను చూస్తాను అనుకుంటాడు. కొద్దిసేపటికి వేరొక అమ్మాయితో తన రూమ్లోకి అడుగు పెట్టిన అర్ణవ్ని చూసి షాక్ అయ్యి అర్థం కానట్లుగా చూస్తూ ఉంటారు శేఖర్. అర్ణవ్ చురుగ్గా అన్వి వైపు చూడగానే లేచి నిలబడుతుంది. డాడ్, మీకేదో వర్క్ ఉందన్నారుగా, ఈ అమ్మాయి చేస్తుంది. అన్వితో నాకు వేరే వర్క్ ఉంది, కమ్ అన్వి అంటాడు తన వైపు చూసి. అన్వి భయంగా శేఖర్ వైపు చూస్తుంది. అది కాదు అర్ణవ్, అన్వి అంటూ ఏదో చెప్పబోయిన శేఖర్ అర్ణవ్ చూసిన చూపుకి సైలెంట్ అయిపోతాడు. అన్వి వైపు చురుగ్గా ఒక చూపు చూసేసరికి మౌనంగా అర్ణవ్ వెంట బయలుదేరుతుంది. పాపం అన్వి, వీడు రాను రాను ఇలా తయారవుతున్నాడేంటో అనుకుంటాడు శేఖర్. వచ్చిన అమ్మాయికి
ఇంతకు ముందు అన్వి చేస్తున్న వర్క్ అప్పచెప్తాడు. ఇద్దరూ అర్ణవ్ క్యాబిన్కి రాగానే డోర్స్ లాక్ చేస్తాడు అర్ణవ్. అన్వి భయంగా చూస్తుంది అర్ణవ్ వైపు. అన్విని విసురుగా లాగి గోడ కానిస్తాడు. అన్వి భయంతో బిత్తరపై చూస్తూ ఉంటుంది. అన్వి కదలకుండా అటు ఇటు చేతులు వేస్తాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు అంటాడు కోపంగా తనకు దగ్గరగా నిలబడి. మొదటిసారి తన ప్రాణమైన బావని అంత దగ్గరగా చూడటం. అర్ణవ్ ఊపిరి తనకు తగులుతూ ఉంటే ప్రేమగా తన వైపు చూస్తూ ఉండిపోతుంది. అన్వి కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంటే అర్థం కాక ఒక క్షణం అలానే చూస్తాడు అర్ణవ్. వెంటనే తేరుకుంటాడు. నీకింతకు ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు దూరంగా ఉండు అంటాడు అర్ణవ్ కోపంగా తన వైపు చూస్తూ. అర్ణవ్ తనకు అతి సమీపంగా ఉండడంతో ఏం మాట్లాడుతుందో కూడా మర్చిపోతుంది అన్వి. నీకు దూరంగా ఉండడం అంటే నా ప్రాణం పోవడమే బావా. ఈ అన్వి నీకు దూరం అయింది అంటే నా ఊపిరి ఆగిపోయినట్లే బావా అంటుంది అన్వి కంటి నిండా నీటితో. అర్ణవ్ షాక్తో వెనక్కి జరుగుతాడు. సైలెంట్గా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటాడు. అర్ణవ్ దూరంగా జరిగాక కానీ ఈ లోకంలోకి రాలేదు అన్వి. ఏం మాట్లాడిందో అర్థమయ్యేసరికి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అన్వికి. మెల్లిగా తనని తాను కంట్రోల్ చేసుకొని అర్ణవ్ ముందుకు వెళ్ళి నిలబడుతుంది. అర్ణవ్ తల ఎత్తి అన్విని చూడకుండానే ఒక పెద్ద ఫైల్స్ బంచ్ అన్వి ముందుకు జరిపి, ఈరోజు సాయంత్రం కల్లా అయిపోవాలి, కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళు అంటాడు. తను చెప్పవలసింది చెప్పేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడు అర్ణవ్. అన్వి ఫైల్స్ చూసి కళ్ళు తేలేస్తుంది. సార్, ఇన్ని ఫైల్స్ నా అంటుంది. అవును, కంప్లీట్ చేసి వెళ్ళు అంటాడు తన వైపు చూస్తూ. దొంగమొహం, రివెంజ్ తెచ్చుకుంటున్నాడుగా అంటూ తిట్టుకుంటూ ఫైల్స్ మొత్తం చేతిలోకి తీసుకొని అర్ణవ్ రూమ్ నుండి బయటికి వచ్చి తన ప్లేస్లో కూర్చుంటుంది అన్వి. వాణ్ణి అంత దగ్గరగా చూసేసరికి మనసు కంట్రోల్ తప్పింది. అంత ఆత్రం ఎందుకే నీకు అంటూ తిట్టుకుంటుంది అన్వి తనని తాను. అమ్మో, ఆలోచిస్తూ కూర్చుంటే పనులు కావు, అసలే టైగర్ చాలా వర్క్ ఇచ్చాడు అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తుంది. చూస్తుండగానే సాయంత్రం అయిపోతుంది. ఫైల్స్ ధ్యాసలో పడి భోజనం చేయడం మర్చిపోతుంది అన్వి. ఆఫీస్ టైం అయిపోతుంది. అందరూ ఒక్కొక్కరుగా వెళ్తూ ఉంటారు. కానీ అన్వి మాత్రం ఆ ఫైల్స్ ధ్యాసలో పడి పూర్తిగా మునిగిపోతుంది. శేఖర్ ఇంటికి వెళ్తూ అన్వి పరిస్థితి చూసి హెల్ప్ చేస్తాను అంటాడు. వద్దు, మీరు హెల్ప్ చేస్తే పనిష్మెంట్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి తననింటికి పంపించి వేస్తుంది. అర్ణవ్కి మీటింగ్ ఉండడంతో చాలా లేట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళడానికి క్యాబిన్ నుండి బయటికి వచ్చి ఇంకా వర్క్ చేస్తున్న అన్విని చూసి ఒకసారి టైం చూస్తాడు. 10 అయిపోయింది అప్పటికే. వెళ్ళమని చెప్దామని అనుకొని కూడా మరలా ఎందుకో చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్ణవ్. మరో అరగంట తర్వాత అంతా కంప్లీట్ చేసి అర్ణవ్కి మెయిల్ చేసి సిస్టమ్ క్లోజ్ చేసి బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది. కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అన్వికి మధ్యాహ్నం భోజనం చేయకపోవడంతో. మెల్లిగా తేరుకొని బయలుదేరుతుంది. బయటికి వచ్చి స్కూటీ తీసుకొని స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా వెళ్లకుండా అక్కడే కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు అర్ణవ్. తెలిసిన అమ్మాయి అన్న విషయం పక్కన పెడితే ఒక ఆడపిల్ల ఈ టైంలో వెళ్ళడం సేఫ్ కాదు అని తను ఇంటికి వెళ్లకుండా వెయిట్ చేస్తూ ఉంటాడు. అన్వి బైక్ స్టార్ట్ చేయగానే తను కూడా తన వెనక ఫాలో అవుతాడు. అన్వికి డ్రైవ్ చేస్తుంటే గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. సగం దూరం వెళ్ళేసరికి కళ్ళు తిరగడం ఎక్కువై బండి అటు ఇటు అడ్డదిడ్డంగా తిరగడం మొదలవుతుంది. వెనకున్న అర్ణవ్ షాక్ అవుతాడు. ఏమైంది అనుకుంటూ. ఇక అన్వికి అర్థమైపోతుంది తను డ్రైవ్ చేయలేను అని. వెంటనే అతి కష్టం మీద రోడ్ పక్కన బైక్ ఆపి స్టాండ్ వేసి దిగి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుంటుంది తల పట్టుకొని. అర్ణవ్కి అర్థం కాదు ఏం జరుగుతుందో. అర్ణవ్ చూస్తుండగానే అన్వి కళ్ళు తిరిగి పక్కకు పడిపోతుంది కూర్చున్న చోటనే. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు బాగా నచ్చింది కదూ? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.